to divide. Art is to give entertainment. Art is to give you some kind of empowerment. ఎంత ఇది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు పాటలు అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం కానీ ప్రతిసారి పాటే ఉండాలా ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్ అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్ నాకు తెలుసు ఇది నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు ఎగురు అలా చెప్పారు లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందిరా బాబు దీనికి ఎలా చేయాలి అని సో ఏదో రమణ గౌలుతో మాట్లాడుతూ ఉంటే ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు నాకు ఇలా కావాలి రమణ అంటే దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్ తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు ఇవే పెట్టేసాను సో అట్లాగే అంటే ఒక తర్వాత మన తమన్నే చేసింది మణి శర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం లేదంటే తమ్ముడులో బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర వేస్తూ ఉండే మన మాండలికాల పాటలు ఈ రెండింటిని కలపడం ఇలాంటివన్నీ నాకు చేసి నాకు ఇలా కొత్తగా ఉండేది నాకు ఎక్సైట్మెంట్ ఉండేది మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే అంటే ఇది కదా క్రౌడ్ ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలో కూరుకుపోతాం కొత్తదనం ఇవ్వలేము ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ జానీ హ్యాస్ ఫెయిల్డ్ టుడే ఐ కెన్ సే జానీ ఇస్ డామ్ సక్సెస్ఫుల్ నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి ఇందాక దిల్ రాజు గారు చెప్తాను ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 టైమ్స్ అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్